చూశారు కదండి, పిండి రుబ్బటం చూశారు, నానబెడతం చూపించాను. ఇప్పుడు పెనం మీద స్పాంజ్ దోశ ఎలా వేస్తారో చూపిస్తాను. అంటే ఇది స్పాంజ్ దోశ వేసేటప్పుడే చూడటానికి చాలా అద్భుతంగా ఉంటది. చూస్తున్నారు కదా, మనం వేస్తుంది బెటర్ ఎంత వేస్తున్నా అది ఎంత పొంగుతుంది, ఎంత ఇది గీతోనే వేస్తామండి. తగ్గించు ఓకే, అంతా మేకింగ్ అయిపోయినాక దీని మీద కారపొడులు దొరుకుతాం. 2 రకాల పొడులు వస్తాయండి. దీని స్పెషల్ ఏంటంటే ఇంత లావుగా ఉన్నా ఇంత ఉన్నా చాలా వెయిట్ లెస్ గా ఉంటుంది. చాలా వెయిట్ లెస్ ఇలాగే వస్తే నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. దీని స్పెషల్ అది ఇంత సాఫ్ట్. అంటే అన్ని చోట్ల స్పాంజ్ దోశ అని చెప్తున్నారు, కానీ అది స్పాంజ్ దోశ కాదు. స్పాంజ్ దోశ స్పెషల్ అంటే నేతివిందే. స్పాంజ్ దోశకి మా సిగ్నేచర్ డిష్, మా స్పెషల్ డిష్. ఏముంది స్పెషల్ ఏముంది అంటే ఫస్ట్ చెప్పే మాట ఏంటంటే స్పాంజ్ దోశ, తర్వాత ఈ మసాలా ఇడ్లీ అని చెప్తాం. ఆ 2 మా స్పెషల్ ఐటమ్స్. 5 ఐటమ్స్ ఉన్నాయి, కానీ ఫస్ట్ ప్లేస్ దీనికి స్పాంజ్ దోశకి. ఇది ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్.